హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్. కొన్ని ఫుట్వేర్ అయితే తీసుకున్నానండి అమెజాన్ నుంచి. మోస్ట్లీ అన్నీ కూడా బాటా అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అండ్ అన్ని ఫుట్వేర్ కూడా కొంచెం చిన్న హీల్ వచ్చేలాగా తీసుకున్నాను. లాస్ట్ టైం నేను కంప్లీట్ ఫ్లాట్స్వి వీడియో పోస్ట్ చేసినప్పుడు కొంతమంది అడిగారు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఆఫీస్కి కాలేజ్కి కొంచెం షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు హీల్స్ చిన్న హీల్ వేసుకొని కంఫర్టబుల్గా ఉండే టైప్ ఆఫ్ ఫుట్వేర్ చేయమని చెప్పి అడిగారు. సో చిన్న చిన్న కిటన్ హీల్స్ వచ్చేలాగా ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది మోడల్స్ కిటన్ హీల్ వచ్చేలాగా తీసుకున్నాను. ఈ బాటా బ్రాండ్లో ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటుందండి, అంత తొందరగా పాడవదు. సో డైలీ యూజేజ్కి కొంచెం ఆఫీస్కి కాలేజ్కి రెగ్యులర్గా వేసుకునే వారికి ఇట్లాంటి ఫుట్వేర్ అయితే చాలా బాగుంటుంది. లైక్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది ఫుట్వేర్ది. అండ్ బాటా ఈజ్ అ వెరీ ఓల్డ్ బ్రాండ్ అండి, చాలా బాగుంటుంది క్వాలిటీ అయితేని. డిజైన్స్ కూడా చాలా వెరైటీస్ అయితే వచ్చేసాయి డిజైన్స్, అండ్ మంచి అఫోర్డబుల్ ప్రైస్కి కూడా దొరుకుతాయండి ఈ ఫుట్వేర్. సో ఈ వీడియోలో చూపించిన లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ని కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ కింద క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇట్లా మంచి బ్లాక్ కలర్లో అయితే తీసుకున్నాను, చాలా బాగుంది ఇది. ఇలా కొంచెం చిన్న కిటన్ హీల్ అయితే వచ్చింది. ఇట్లాగా చిన్న పాయింటెడ్ హీల్స్ వచ్చిన వాటిని కిటన్ హీల్స్ అంటారు. ఇట్లాంటి కిటన్ హీల్స్ ఏంటంటే కొంచెం రెగ్యులర్ అవుట్ఫిట్స్ మీద చాలా బాగుంటుందండి. లైక్ టాప్ అండ్ లెగిన్స్ పైన లేకపోతే ఏదైనా సింపుల్ సల్వార్స్ పైన అది ఇట్లాంటి కిటన్ హీల్స్ పేరప్ చేస్తే చాలా మంచి పాలిష్ లుక్ వస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూర్ ఆన్ అ షార్టర్ సైడ్ కొంచెం ఇట్లాగా షార్ప్ ఎడ్జ్ ఉన్న టైప్ ఆఫ్ ఫుట్వేర్ అయితే తీసుకోవాలి. ఇట్లా షార్ప్ ఎడ్జ్ ఉన్నవి తీసుకుంటే ఏంటంటే కొంచెం ఎలాంగేటెడ్ లుక్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఫ్లాట్ ఎడ్జ్ కన్నా ఇట్లాంటి షార్ప్ ఎడ్జ్ తీసుకోవాలి షార్టర్ సైడ్ ఉండేవాళ్ళు. అండ్ షార్టర్ సైడ్ ఉండేవాళ్ళు ఏంటంటే లైక్ మీరు వేసుకునే బాటమ్ కలర్కి మీ ఫుట్వేర్ అయితే మ్యాచ్ చేసుకోవాలి. అంటే ఒకవేళ బ్లాక్ కలర్ లెగిన్ ఆర్ బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకుంటే బ్లాక్ కలర్ ఫుట్వేర్, వైట్ కలర్ ప్యాంట్ వేసుకుంటే వైట్ కలర్ ఫుట్వేర్, అట్లా అని చెప్పి మనం ప్రతి కలర్కి ప్రతి కలర్ బాటమ్కి మనం ఫుట్వేర్ అయితే పర్చేస్ చేయలేం. కాబట్టి బేజ్ కలర్ వేసేసుకోవడమే అండి. లైక్ మీ దగ్గర బ్లాక్ అండ్ వైట్ కాకుండా డిఫరెంట్ బ్రైట్ కలర్స్ బాటమ్ ఏదైనా వేసుకుంటే దానికి మీరు ఏదైనా బేజ్ కలర్ ఫుట్వేర్తో పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇవైతే చాలా బాగుందండి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్ ఇట్లా కిటన్ హీల్ అయితే వచ్చింది, ఫుల్ బ్లాక్ కలర్లో వచ్చింది. క్వాలిటీ అండ్ వేసుకుంటే కంఫర్ట్ చాలా బాగుంది. ఇట్లా మొత్తం అంతా బ్లాక్ కలర్ లాగా వచ్చి దీనిపైన అంతా కొంచెం వర్క్ అయితే వచ్చిందండి. ఇట్లా కొంచెం మెరుస్తుంది, ఇది స్పార్కల్స్ లాగా మెరుస్తుందండి వేసుకుంటేని. సో కొంచెం పార్టీ వేర్ టైప్ వాటిపైన కూడా చాలా బాగుంటుంది లుక్ అయితే. అండ్ పార్టీ వేర్ కాబట్టి రెగ్యులర్గా వేసుకోలేమంటానికి కూడా లేదు, రెగ్యులర్గా వేసుకున్నా సరే కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. లైక్ క్వాలిటీ చాలా బాగుంది, లుక్ కూడా చాలా బాగుందండి. నాకు భలే నచ్చినాయి ఇవి అయితేని, మంచి స్టైలిష్గా అయితే ఉంది ఫుట్వేర్. అండ్ ఇవి వచ్చేసి నెక్స్ట్ వన్, ఇది కూడా చిన్న హీల్ అయితే వచ్చింది. ఇది అయితే కిటన్ హీల్ కాదు, మనకి కొంచెం ఫ్లాట్ టైప్లో హీల్ అయి వచ్చింది. వెడ్జెస్ స్టైల్లో వచ్చింది, కానీ వెడ్జెస్ అంతా హీల్ రాకుండా చిన్న హీల్ అయితే వచ్చిందండి. కంప్లీట్ ఫ్లాట్ కాకుండా చిన్న హీల్ అయితే వచ్చింది. అండ్ ఇది ఏంటంటే మనకి బెల్ట్ స్టైల్లో వచ్చింది. నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే ఆఫీస్కి కాలేజ్కి ఇట్లాంటి బెల్ట్ టైప్వి స్ట్రాప్ టైప్వి వేసుకుంటే ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్గా ఎలిగెంట్ లుక్ అయితే క్రియేట్ చేస్తుందండి. అంటే లైక్ యూజువలీ ఆఫీస్ అండ్ కాలేజెస్కి డ్రెస్ కోడ్స్ ఉంటాయి. ఒకవేళ డ్రెస్ కోడ్స్ లేకపోయినా సరే కూడా కొంచెం ఆఫీస్కి కాలేజ్కి డిగ్నిఫైడ్గా వెళ్ళడం లైక్ మంచి ఫీల్ వస్తుందండి అలా డిగ్నిఫైడ్గా ఆఫీస్ వేర్ వేసుకుని వెళ్తేని. సో ఇట్లాంటి ఆఫీస్ వేర్ లైక్ అవుట్ఫిట్స్కి ఇట్లాంటి బెల్ట్ ఉన్నవి చాలా బాగుంటాయని చెప్పి నాకు అనిపిస్తుంది. చాలా మంచి లుక్ వస్తుందండి. సో యూజువలీ విమెన్ ఏంటంటే ఐదర్ ఫార్మల్స్ వేసుకుంటారు, లేదంటే యూజువలీ సింపుల్ టాప్స్ వాటిపైన లెగిన్ అట్లా పేరప్ చేసుకుని వెళ్తాం, లేకపోతే సింపుల్ కుర్తీ సెట్స్ అవి వేసుకుంటాము. అట్లాంటి వాటిపైన ఇవైతే చాలా మంచి లుక్ వస్తుంది. ఇవేంటంటే ట్యాన్ కలర్లో తీసుకున్నాను. ఇది కూడా కొంచెం న్యూట్రల్ కలరే, మోస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్స్ మీద ఈజీగా మ్యాచ్ అవుతుంది. ఇట్లా ట్యాన్ కలర్లో అయితే తీసుకున్నాను. పైన ఏంటంటే డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చి దీనిపైన ఇట్లాగా సింపుల్గా వర్క్ అయితే వచ్చిందండి. కొంచెం షైనీగా మెటల్ వాటితో ఇట్లా డిజైన్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ స్ట్రాప్ కూడా ఇట్లా మనకి సింగిల్ స్ట్రాప్ రాకుండా
ఇట్లాగా థ్రెడ్స్ కింద ఇక్కడ స్ట్రాప్ అయితే వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ స్ట్రాప్ ఫుల్లీ ఎలాస్టిక్ వచ్చింది. వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ చాలా స్టైలిష్గా ఉంటుందండి. మనం ఏదైనా మంచి సింపుల్ టాప్స్ పైన లెగిన్ అండ్ టాప్స్ పైన ఇది పేరప్ చేసుకుంటేనే అండ్ ఈవెన్ జీన్స్ పైన కూడా పేరప్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది. మంచి క్లాసీ లుక్ వస్తాయి ఇట్లాంటి స్ట్రాప్ టైప్వి. సో ఇట్లా చిన్న హీల్ వచ్చి ఇట్లా సింపుల్గా టాన్ కలర్లో ఈ ఫుట్వేర్ అయితే వచ్చింది మనకి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇట్లాగా సింపుల్గా లేజర్ కట్ స్టైల్లో అయితే వచ్చింది. దీనికి కూడా చిన్న హీల్ వచ్చింది, కొంచెం వెజ్జెస్ టైప్లోనే వచ్చింది. వెజ్జెస్ ఏంటంటే మరీ పెద్ద హీల్ ఉంటుంది, దీనికి అంత పెద్ద హీల్ కాకుండా ఇట్లా సింపుల్ హీల్ వచ్చింది. ఇది కూడా సింపుల్ రెగ్యులర్ వేర్ అవుట్ఫిట్ మీద చాలా మంచి లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. ప్రైస్ మెయిన్గా చాలా అఫోర్డబుల్ ప్రైస్కి అయితే దొరికాయండి నాకు ఈ ఫుట్వేర్ అయితేని. లుక్ కూడా చాలా పాలిష్ అండ్ నీట్ లుక్ వచ్చింది. ఆఫీస్కి కాలేజ్కి వెరీ అప్రోప్రియేట్. సింపుల్ చిన్న చిన్న సెమీ పార్టీస్ మీద లేకపోతే ఫెస్టివ్ అప్పుడు స్పెషల్గా రెడీ అవి వేసుకున్న డ్రెస్సెస్ పైకి కూడా చాలా ఈజీగా మ్యాచ్ అవుతాయి ఇవైతేని. ఇది ఏంటంటే మనకి కొంచెం బేజ్ కలర్ షేడ్లో అయితే వచ్చింది. ఒకవేళ నేను యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ బాటమ్ కలర్లో ఫుట్వేర్ ఉంటే బాగుంటుంది, బట్ ప్రతి బాటమ్కి మనం ఫుట్వేర్ కొనలేం కాబట్టి ఇట్లాంటి బేజ్ కలర్స్లో లైట్ కలర్స్వి తీసుకుంటే లుక్ అనేది చాలా పుట్ టుగెదర్ లుక్ ఉంటుంది. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి కొంచెం ఎలాంగేటెడ్ లుక్ కూడా ఉన్నట్టు క్రియేట్ అవుతుంది. సో ఇట్లా సింపుల్ హీల్స్తో ఇలా అయితే వచ్చింది ఫుట్వేర్. ఇది ఏంటంటే మనకి లేజర్ కట్ లాగా వచ్చింది, ఇట్లాగా బ్యాండ్ లాగా లేజర్ కట్ లాగా వచ్చి ఇక్కడ ఫింగర్ పెట్టుకోవడానికి సపోర్ట్కి ఇట్లాగా చిన్నది ఇలా స్ట్రాప్ లాగా అయితే వచ్చిందండి. ఇదైతే చాలా బాగుండిందండి, మంచిగా నీట్ లేజర్ కట్ అయితే వచ్చింది, పాలిష్ లుక్ వచ్చింది. అండ్ ఇట్లాంటి ఈ బాటావి ఏంటంటే కొంచెం వాషబుల్ కూడాని, అంత తొందరగా లైక్ మిగిలిన బ్రాండ్స్లో వాష్ చేస్తే తొందర పాడవుతాయండి. ఇవి ఏంటంటే వాష్ చేసిన పాడవు, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసి వాష్ చేసినా సరే కూడా పెద్దగా పాడవండి బాటావి. సో కొంచెం ఇట్లా వాషబుల్ స్టైల్లో అయితే వచ్చింది ఈ ఫుట్వేర్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. లైక్ నేను చాలా యూజ్ చేశానండి ఈ బ్రాండ్లో, బాగుంటుంది క్వాలిటీ, అంత తొందరగా అయితే పాడవవు, వాషబుల్, డైలీ వేర్కి చాలా బాగుంటుంది, సింపుల్ అవుట్ఫిట్కి కూడా చాలా బాగా సెట్ అవుతాయండి ఈ ఫుట్వేర్ అయితేని. అండ్ ఇవి వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా కిటన్ హీల్ స్టైల్లో అయితే వచ్చింది మనకి. చిన్న కిటన్ హీల్ లాగా పాయింటెడ్ కాకుండా ఇట్లా కొంచెం లైక్ చిన్న హీల్ వచ్చిన వాళ్ళని కిటన్ హీల్స్ అంటాము. ఇట్లా కిటన్ హీల్ అయితే వచ్చాయి. ఇవి ఏంటంటే మెయిన్గా ఫార్మల్ వేర్స్కి చాలా బాగుంటుందండి. అంటే ఫార్మల్ షర్ట్ అండ్ ఫార్మల్ ప్యాంట్ వేసుకున్నప్పుడు వాటిపైన పేరప్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఇందులో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది పెద్ద అంత స్ట్రెచబుల్ రాలేదండి. సో వేసుకున్నప్పుడు ఒకవేళ నాకులాగా మీ ఫుట్ కానీ పెద్ద సైజ్ ఉంటే బ్రాడ్గా ఉండే ఫుట్కి అయితే పెద్దగా సెట్ కాదండి, కొంచెం టైట్గా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో కొంచెం సన్నగా ఉన్న కాళ్ళు వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది. అండ్ యూజువలీ ఇట్లాంటివి ఏంటంటే ఫార్మల్ వేర్స్ పైన చాలా మంచి స్లీక్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది, మంచి స్టైలిష్గా సింపుల్గా ఉంటుంది. అంటే ఏం వేసుకోవాలి ఏది బాగుంటుంది అని చెప్పి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఇట్లాంటి సింపుల్వి ఇట్లాంటి స్ట్రాప్స్ వచ్చిన కిటన్ హీల్స్ పేరప్ చేస్తే ఫార్మల్స్ పైన చాలా బాగుంటుంది. సో ఇట్లా టాన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. మోస్ట్లీ దిస్ ఇస్ బ్లాక్ కలర్ అండి. మనం ఎట్లాగే ఇక్కడ ఫుట్ పెట్టేస్తాం కాబట్టి ఈ టాన్ కలర్ ఈ పార్ట్ తప్ప పెద్దగా ఏం కనపడదు. సో మోస్ట్లీ బ్లాక్ కలర్ మాత్రమే కనపడుతుంది, బికాస్ ది హీల్ అండ్ ఈ స్ట్రాప్స్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ వచ్చింది కాబట్టి వేసుకుంటే మనకు చాలా మంచి లుక్ వచ్చింది. బట్ ఆల్రెడీ చెప్పాను కదండి, కొంచెం డిస్కంఫర్టబుల్ ఫీల్ అయితే ఉంది. ఒకవేళ మీకు థిక్కర్ లైక్ బ్రాడ్ లెగ్స్ ఉంటే మటుకు కొంచెం డిస్కంఫర్టబుల్గానే ఉండింది, బికాస్ ఇది అంత స్ట్రెచబుల్గా లేదు, అంత స్ట్రెచ్ అవ్వట్లేదండి ఈ బ్యాండ్. సో చూసుకుని తీసుకోండి, లేకపోతే ఒక సైజ్ పెద్దది తీసుకున్నా సరిపోతుంది. సో ఇది కూడా చాలా బాగుంది, మంచి ఫార్మల్ వేర్ మీద మంచి లుక్ అయితే క్రియేట్ చేస్తాయి. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇట్లా సింపుల్గా ఫ్లాట్స్ అయితే తీసుకున్నాను. ఇది ఒక్కటే ఫ్లాట్స్ అండి ఇవాళ వీడియోలో చూపించేది. దీనిపైన కూడా మనకి లేజర్ కట్ లాగా వచ్చి చిన్నవి ఇలా గోల్డెన్ కలర్ బీడ్స్ డాట్స్ లాగా వచ్చాయి. బాగుందండి. గోల్డెన్ కలర్ బీడ్స్ అండ్ డాట్స్ ఏంటంటే కొంచెం మరీ సింపుల్గా ప్లెయిన్గా ఉన్న లుక్కి ఒక లైక్ చిన్న అట్రాక్షన్ లాగా ఉండిందన్నమాట. లుక్ చాలా బాగుంది ఈ బీడ్స్ యాడ్ చేయడం వల్ల. మరీ సింపుల్గా ఉన్న లుక్ని కొంచెం ఎలివేట్ చేయడానికి ఈ బీడ్స్ అయితే స్టిక్ చేశారు. ఈ బీడ్స్ పెట్టడం వల్ల కూడా లుక్ చాలా బాగుంది. అండ్ కలర్ కూడా మంచి డిఫరెంట్ కలర్, బ్లాక్ కాదు అట్లానే టాన్ కలర్ కాదు, కొంచెం గ్రే కలర్ బట్ గోల్డెన్ టోన్లో అయితే ఉండిందండి. గోల్డెన్ కలర్లా షైన్ అవుతూ బ్లాక్ కలర్ గ్రే కలర్ అయితే వచ్చింది. కలర్ కూడా మంచి డిఫరెంట్ ఉండింది. చాలా సింపుల్గా నీట్గా ఉండిందండి ఈ ఫుట్వేర్ కూడా. చాలా టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ మీద సెట్ అవుతుంది మనకి. లైక్ ఆఫీస్కి కాలేజ్కి మనం వేసుకునే టైప్ ఆఫ్ వాటిపైకి కూడా చాలా బాగుంటుంది. కొంచెం స్పెషల్గా వేసుకున్నా బాగుంటుంది, బికాస్ దీని మీద కొంచెం గోల్డ్ టోన్ వచ్చి ఆ షైన్ అయితే ఉండిందండి ఫుట్వేర్ది. సో అన్ని టైప్ ఆఫ్ అవుట్ఫిట్ మీద నీట్గా అయితే సెట్ అయిపోతుంది ఇది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఫ్లాట్ వచ్చింది. నాకు పర్సనల్గా ఫ్లాట్సే చాలా ఇష్టం అండి. కొంచెం లైక్ హీల్ పెద్దగా అయితే యూజ్ చేయను నేను.
ఇట్లాంటి ఫ్లాట్స్ ఏంటంటే చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది వాక్ చేయడానికి. సో నేను ఎక్కువగా ఇట్లాంటి ఫ్లాట్సే యూజ్ చేస్తాను. దీనికైతే అస్సలు హీల్ రాలేదండి, కంప్లీట్ ఫ్లాట్ అయితే వచ్చింది. అండ్ గ్రిప్ కూడా చాలా బాగుంటాయండి. బాటా ఫుట్వేర్ పెద్ద అంత తొందరగా స్కిడ్ అవ్వవు ఎలాంటి ఫ్లోర్ పైన అని. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, వాషబుల్, అంత తొందరగా పాడవవు మనం వాష్ చేసి. అట్లా అని రెగ్యులర్గా వాష్ చేసేస్తే పాడవుతుంది కానీ, బట్ ఇన్ జనరల్ ఎప్పుడన్నా మట్టి బాగా అయినప్పుడు, లేకపోతే రెయినీ సీజన్లో బురద అయినప్పుడు మీరు వాష్ చేస్తే పెద్దగా అంత తొందరగా అయితే పాడవ్వండి ఈ బాటా ఫుట్వేర్. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ అవైలబుల్గా ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి ఫ్యాషన్ కంటెంట్ అండ్ హాల్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.